Hi guys, how are you? This is Mahi. Welcome back to my YouTube channel. ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేసిన 220 మెంబర్స్కి థ్యాంక్ యూ వెరీ మచ్. మీ సపోర్ట్ నా ఫర్దర్ వీడియోస్ కూడా ఇలానే ఉండాలనేసి నేను మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. కొత్త వాళ్ళు ఎవరైనా మన ఛానల్ చూస్తున్నట్లయితే వీడియో పూర్తిగా చూసి వీడియో నచ్చినట్లయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న గంట సింబల్ మాత్రం కొట్టడం అస్సలు మర్చిపోకండి, ఓకేనా? ఇక పాయింట్కి వచ్చేస్తే ఈ రోజు మనం డిస్కస్ చేసుకోబోయే టాపిక్ ఏంటంటే హౌ టు క్రియేట్ టేబుల్స్ విత్ హెచ్టిఎంఎల్ యూస్ చేసుకునేసి ఈజీగా మనం టేబుల్స్ని ఎలా క్రియేట్ చేయాలి, ఓకేనా? హెచ్టిఎంఎల్ టేబుల్స్ క్రియేట్ చేయాలంటే మేజర్లీ మనం 3 ట్యాగ్స్ అయితే యూజ్ చేయాల్సి ఉంటుంది, ఓకేనా? ఫస్ట్ ట్యాగ్ ఏంటంటే టేబుల్ ట్యాగ్. ఇన్ బిట్వీన్ ఆఫ్ టేబుల్ ట్యాగ్ లోనే మనం 3 ట్యాగ్స్ అయితే ఓపెన్ చేయాలి. ఆ 3 ట్యాగ్స్ లో ఫస్ట్ ట్యాగ్ ఏంటంటే టీఆర్ ట్యాగ్. టీఆర్ అంటే టేబుల్ రో. టేబుల్స్ లోకి రోస్ ఇన్సర్ట్ చేయడానికి ఈ ట్యాగ్ అయితే మనం యూజ్ చేస్తాం, ఓకేనా? సెకండ్ ట్యాగ్ వచ్చేసి టీహెచ్ ట్యాగ్. టీహెచ్ అంటే టేబుల్ హెడ్డింగ్. టేబుల్స్ కి హెడ్డింగ్స్ ఇవ్వడానికి ఈ టీహెచ్ ట్యాగ్ అయితే మనం యూజ్ చేస్తాం, ఓకేనా? థర్డ్ ట్యాగ్ వచ్చేసి టీడీ ట్యాగ్. టీడీ అంటే టేబుల్ డీటెయిల్. మన హెడ్డింగ్ ఇచ్చి ఉంటాం కదా, దానికి సంబంధించిన వాల్యూస్ ఇక్కడ ఇన్పుట్ చేసుకోవచ్చు. టీడీ ట్యాగ్ అయితే యూజ్ చేసుకునేసి, ఓకేనా? జస్ట్ గుర్తుపెట్టుకోండి, మనం ఇంకా ప్రాక్టికల్ గా చేసేటప్పుడు అయితే క్లియర్ కట్ అయితే అర్థమయ్యేలాగైతే నేను చెప్పేస్తాను, ఓకేనా? ఇంకా అస్సలు లేట్ చేయకుండా మన వీడియోని అయితే స్టార్ట్ చేసుకునేద్దాం, ఓకేనా? ఓకే గాయస్, ఫస్ట్ అయితే మనం న్యూ ఫైల్ అయితే క్రియేట్ చేసుకునేద్దాం. నేను ఫైల్ నేమ్ వచ్చేసి tables.html అని ఇస్తున్నాను. ఇప్పుడు బేసిక్ సింటాక్స్ అయితే ఓపెన్ చేసుకునేద్దాం. టైటిల్ అయితే నేను టేబుల్స్ ఇన్ HTML అని ఇస్తున్నాను. టేబుల్స్ ఇన్ HTML. ఇప్పుడు ఇన్ బిట్వీన్ ఆఫ్ బాడీ ట్యాగ్లో ఫస్ట్ ఓపెన్ చేయాల్సిన ట్యాగ్ వచ్చేసి టేబుల్ ట్యాగ్. ఇప్పుడు ఇన్సైడ్ ఆఫ్ ది టేబుల్ ట్యాగ్లో టీఆర్ ట్యాగ్ అయితే మనం ఓపెన్ చేసుకుందాం. టీఆర్ అంటే టేబుల్ రో. నార్మల్గా మీరు టేబుల్స్లో అబ్జర్వ్ చేసినట్లయితే ఫస్ట్ రోలో ఏముంటుంది? హెడ్డింగ్స్, అంటే టేబుల్ హెడ్డింగ్స్ ఉంటుంది. అందుకనేసి మనం టీహెచ్ ట్యాగ్ అయితే ఓపెన్ చేసుకుందాం, ఓకేనా? టీహెచ్ అంటే టేబుల్ హెడ్డింగ్స్. నేను ఫస్ట్ హెడ్డింగ్ వచ్చేసి సీరియల్ నెంబర్ని ఇస్తున్నాను. సెకండ్ హెడ్డింగ్ మూవీ నేమ్ అని ఇస్తున్నాను, ఓకే. ఇప్పుడు థర్డ్ హెడ్డింగ్ వచ్చేసి వరల్డ్ వైడ్ గ్రాస్. ఓకే. ఇప్పుడు సక్సెస్ఫుల్గా మనం ఫస్ట్ రోని అయితే కంప్లీట్ చేసాం. ఫస్ట్ రో అంటే హెడ్డింగ్ రోని అయితే కంప్లీట్ చేసాం. ఇప్పుడు సెకండ్ రోని అయితే ఓపెన్ చేసుకుందాం. ఇప్పుడు సెకండ్ రోలో టీడీ అనే ట్యాగ్ నేను ఓపెన్ చేస్తున్నా. టీడీ అంటే టేబుల్ డీటెయిల్. ఫస్ట్ రోలో అంటే టేబుల్ హెడ్డింగ్స్లో ఏదైతే పెట్టావో దానికి సంబంధించిన డీటెయిల్స్ ఇక్కడ ఇన్పుట్ చేయాలి సెకండ్ రోలో. టీడీ ట్యాగ్, ఓకే. ఫస్ట్ సీరియల్ నెంబర్ ఉంది కాబట్టి ఫస్ట్ నేను వాల్యూ 1 అని ఇచ్చా, సీరియల్ నెంబర్ 1. ఇప్పుడు 3 టైమ్స్ అయితే పేస్ట్ చేసేద్దాం. మూవీ నేమ్ వచ్చేసి టాప్ ఇండియన్ మూవీ ఏంటి? ఫస్ట్ మూవీ దంగల్, ఓకే. గ్రాస్ వచ్చేసి 2000 CR, ఓకే. ఇప్పుడు జస్ట్ ఇదే రోని కాపీ చేసుకునేసి 2 టైమ్స్ అయితే పేస్ట్ చేసేద్దాం. జస్ట్ ఒక టాప్ 3 ఇండియన్ మూవీస్ని అయితే మనం ఇక్కడ రిప్రజెంట్ చేద్దాం, ఓకే. సీరియల్ నెంబర్ 2. టాప్ సెకండ్ మూవీ వచ్చేసి బాహుబలి 2. గ్రాస్ 1800 CR, ఓకే. ఇప్పుడు మనం థర్డ్ మూవీకి అయితే వచ్చేసాం. థర్డ్ మూవీ ఏందో మనందరికీ తెలిసిందే, పుష్ప 2 ద రూల్. స్టిల్ సక్సెస్ఫుల్లీ రన్నింగ్ ఇన్ ది థియేటర్. ఐ హోప్ ఒక 2-3 డేస్లో ఖచ్చితంగా సెకండ్ ప్లేస్కి వచ్చేస్తుంది. ఖచ్చితంగా ఫస్ట్ ప్లేస్ కూడా వచ్చేయాలి, ఓకే. ఇప్పుడు దీనికి గ్రాస్ వచ్చేసి 18 డేస్కి 1700 crores ప్లస్సే, ఓకే. జస్ట్ ఇప్పుడు మనం ఒకసారి సేవ్ చేసి చెక్ చేద్దాం, ఓకే. న్యూ ప్రాజెక్ట్, టేబుల్స్, ఓపెన్ ఇట్, ఓకే. ఇప్పుడు టేబుల్ ఫార్మేట్లోకి అయితే వచ్చింది కానీ లైన్స్ అనేది లేదు కదా. ఇప్పుడు మనం లైన్స్ ఇవ్వాలంటే కోడ్లో చిన్న మోడిఫికేషన్ చేయాలి. ఒక ఆట్రిబ్యూట్ అనేది ఇవ్వాలి. ఎక్కడ ఇవ్వాలంటే స్టార్టింగ్ టేబుల్ ట్యాగ్లో బార్డర్ అనే ఆట్రిబ్యూట్ యూస్ చేసి వాల్యూ నేను వచ్చేసి 3 అని ఇస్తున్నా. అలాగే అలైన్ అంటే టేబుల్ మొత్తం సెంటర్కి రావాలి. నార్మల్గా మనం బాడీలో ఇస్తాం కదా, కానీ టేబుల్స్ యూస్ చేసినప్పుడు టేబుల్ ట్యాగ్ యూస్ చేసినప్పుడు టేబుల్ ట్యాగ్లోనే మనం అలైన్ ఈక్వల్ టు సెంటర్ అని ఇవ్వాలి. ఇప్పుడు అలాగే మనం బాడీ ట్యాగ్లో బ్యాక్గ్రౌండ్ కలర్ ఇచ్చేద్దాం, బీజీ కలర్.
ఈజ్ ఈక్వల్ టు పింక్. నెక్స్ట్ టెక్స్ట్ ఈజ్ ఈక్వల్ టు బ్లూ ఇచ్చేద్దాం, బ్లూ. ఓకే, ఇప్పుడు సేవ్ చేద్దాం, రిఫ్రెష్. చూడండి నీట్గా బ్యాక్గ్రౌండ్ కలర్ పింక్, టెక్స్ట్ కలర్ బ్లూ, అదేవిధంగా బార్డర్ 3 ఇచ్చామంటే కొంచెం థిక్గా వచ్చింది. ఇంకా మీకు ఇంకా థిక్ కావాలంటే ఇంకా నువ్వు నెంబర్స్ పెంచుకోవచ్చు బార్డర్లో. ఓకేనా, ఇప్పుడు హెడ్డింగ్ అయితే మనం ఇచ్చేద్దాం. హెడ్డింగ్ వచ్చేసి నార్మల్గా H1 ట్యాగ్తో ఇవ్వచ్చు, కానీ ఇక్కడ క్యాప్షన్ అనే ఒక సపరేట్ ట్యాగ్ అయితే ఉంది టేబుల్స్లో మనకి. క్యాప్షన్లో నువ్వు ఏ హెడ్డింగ్ పెట్టినా అది హెడ్డింగ్ లాగా అయితే సెట్ అయిపోతుంది. H3 ట్యాగ్, ఇన్ బిట్వీన్ ఆఫ్ H3 ట్యాగ్లో టాప్ గ్రాసింగ్ ఇండియన్ మూవీస్. ఓకే, ఇప్పుడు దీన్ని సేవ్ చేసేద్దాం. ఇప్పుడైతే మనం చెక్ చేద్దాం, రిఫ్రెష్. చూడండి నీట్గా కొంచెం థిక్గా, ఎందుకంటే మనం H3 ట్యాగ్ ఇచ్చాం కాబట్టి కొంచెం థిక్గా ఉంది. ఎలా నువ్వు ఎన్ని రోస్ అయినా క్రియేట్ చేసుకోవచ్చు. ఓకేనా, దట్స్ ఆల్ ఫర్ వీడియో గైస్. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. నేను చెప్పిన దాంట్లో మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కామెంట్ సెక్షన్ అయితే మెన్షన్ చేసేయండి. ఓకేనా, ఇంకా రాబోయే వీడియోస్ ఇంకా ఇంట్రెస్టింగ్ అయితే ఉండబోతున్నాయి. ఓకేనా, స్టే ట్యూన్డ్ ఫర్ ఫర్దర్ వీడియోస్.